నిజంగా మీరు చేసినటువంటి ప్రోగ్రామ్ చాలా గొప్ప ప్రోగ్రామ్. ఎందుకంటే చూస్తున్నాం కదా, మనం సోషల్ మీడియాలో ఎన్నో చూస్తుంటాం, షేర్ చేస్తుంటాం, లైక్ చేస్తుంటాం, కానీ బట్ అవన్నీ కూడా సాటిస్ఫాక్షన్ ఇవ్వవు. ఇప్పుడు మీరు మీ చేతుల మీదుగా ఆ వస్తువు నీడీ పర్సన్స్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటిది, చలికాలంలో బాగా సఫర్ అవుతుంటారు చాలామంది, చలికి తట్టుకోలేక కూడా చనిపోతుంటారు. అలాంటి నీడీ పర్సన్స్కి మన ద్వారా ఏదైనా సాయం చేయడం అనేది నిజంగా గొప్ప విషయం. దీన్ని ఇంకా మీ దగ్గర నుంచి చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా ఏమైనా సరే మన ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ మారుతుంది. మనకి ఇప్పుడు సొసైటీలో ఏం జరుగుతుంది, బయట మనం ఏం చేయొచ్చు, మనం రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ని కూడా చేసుకుంటూ బాగా డెవలప్ అవుతున్నారు. మీరు చూసినట్లయితే యూట్యూబ్ ఛానల్స్లోనే చాలామంది రకరకాల మీకున్న స్కిల్స్తోనే వాళ్ళు ఎర్న్ చేసుకుంటున్నారు, ఎంటర్ప్రీనర్గా షైన్ అవుతున్నారు, ఇన్ఫ్లుయెన్సర్గా చాలామందికి ఆదర్శంగా ఉంటున్నారు. సో వాటిని బేస్ చేసుకొని మనం ముందుకెళ్ళాలి. ఎక్కడ కూడా మనం కాంట్రవర్సీ కానీ లేకపోతే ఇంకా వేరేదో బ్యాడ్ ట్రాక్లోకి వెళ్ళిపోకుండా, ముఖ్యంగా ఇప్పుడు మన ఎస్పీ సార్ కూడా చూసినట్లయితే సార్ ప్రతి ప్రోగ్రామ్ని కూడా ఒక ఇనిషియేట్ తీసుకొని యూత్కి అడ్వైజ్ ఇస్తున్నారు. ఇప్పుడు మీరు చూసినట్లయితే మిషన్ కబడ్డీ అని చెప్పేసి ఒకటి కబడ్డీ క్రీడల పోటీ తీసుకొచ్చినారు, ఆ తర్వాత జాబ్ మేళ తీసుకొచ్చినారు. ఇప్పుడు మెగా హెల్త్ అనేది మా పోలీస్ తరఫుకి చాలా మందికి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి అన్నీ కూడా సార్ ఆలోచిస్తున్నారు అనమాట. ప్రజెంట్ ఏం కావాలి, నీడి ఏంటి అనేది ఇంపార్టెంట్. ఏదైనా అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు ఏమైంది, నోకియా ఫోన్ అనేది అల్టిమేట్ బ్రాండ్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ చూస్తే కనుమరుగైపోతుంది. అంటే మనం నెక్స్ట్ జనరేషన్ ఏంటిది, మనకు నెక్స్ట్ ఫ్యూచర్లో మనం ఏమవ్వాలనుకుంటున్నాము. సో అట్లా మనం ఖచ్చితంగా ముందే యాంటిసిపేట్ చేయాలన్నమాట. చేస్తే ఆటోమేటిక్గా మనం డెవలప్ అవుతాం, మన పక్కన ఉన్నటువంటి ఫ్యామిలీస్, రిలేటివ్స్, నెక్స్ట్ మీ జనరేషన్లో ఉన్నటువంటి చాలామంది మంచి పొజిషన్లోకి వెళ్తారు. సో ఇప్పుడు మనం సింపుల్ ట్రాక్స్ అనమాట. ఒకటి గుడ్ ట్రాక్ ఉంటుంది, బ్యాడ్ ట్రాక్ ఉంటుంది. మనం గుడ్ ట్రాక్లో వన్స్ ఒకసారి స్టెప్ ఇన్ అయిన తర్వాత మనం దాని పక్కకి వెళ్ళాల్సిన అవసరమే లేదన్న. ఓకేనా? చాలా నిజంగా హ్యాపీగా, చాలా హ్యాపీ అనిపించింది. చిన్న ప్రోగ్రామ్ ఒకరిద్దరికి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. డెఫినెట్ గా మా తరఫు నుంచి కూడా ఓకేనా? థ్యాంక్ యూ అందరికీ పేరున ధన్యవాదాలు. పిల్లలు నేర్చుకోండి మీరు. ఈరోజు నల్గొండ పట్టణంలో రాత్రి 10 గంటల టైం నుంచి యాసిర్ మౌలానా గారి అండ్ యూత్ ఆధ్వర్యంలో 1 టౌన్ పట్టణ పరిధిలో ఉన్నటువంటి నీడీ పర్సన్స్ రోడ్లపై పడుకున్న వాళ్ళందరికీ కూడా బెడ్షీట్స్ స్పాన్సర్ చేయడం జరుగుతుంది. నిజంగా ఇది గొప్ప కార్యక్రమం. మనకు తెలుసు, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్న అని నానుడితోని ఈరోజు ఈ ఇనిషియేట్ తీసుకొని సుమారుగా 40 నుంచి 45 మందికి ఈ బెడ్షీట్స్ స్పాన్సర్ చేయడం నిజంగా గొప్ప విషయము. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా పిచ్చమ్మ ఆశ్రమంకు మనకు తెలుసు, మన కలెక్టరేట్ దగ్గరలో ఉన్నటువంటి ఈ ఆశ్రమాన్ని డెవలప్ చేసుకుంటూ చాలా మంది నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తూ గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తుంది. దీంట్లో భాగంగా మన మధు గారి సహకారంతో దీంట్లో ఇక్కడ చాలా మందికి నీడీ పర్సన్స్ కి ఈ బెడ్షీట్స్ అవసరం ఉందని చెప్పిన వెంటనే మన యాసిర్ మౌలానా గారు స్పందించి ఈ ఆశ్రమంకి మా చేతిలో మీదుగా నిజంగా వాళ్ళకి అందించడం గొప్ప విషయం. ఈ సందర్భంగా యాసిర్ మౌలానా గారిని అండ్ ముఖ్యంగా చదువుకునేటువంటి పిల్లలందరూ, బీటెక్ పిల్లలందరూ ముందుకు వచ్చి మా వంతుగా మేము సాయం చేస్తామని చెప్పేసి ఈ కార్యక్రమానికి పూనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మా పోలీస్ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ముఖ్యంగా ఈ ఆశ్రమం నడుపుతున్నటువంటి పిచ్చమ్మ గారికి పోలీస్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. ఏం పేరు నాకు ముస్లిం సార్ల పేరు మొగలానా గారు, మరి సిఐ గారు, మరి పత్రికా విలేకరులు. ఆయన ఒకరోజు వచ్చి మా బాధ చూసిండు. ఆయనకు ఈ వచ్చిన యూత్కు, పిల్లలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మా హాస్టల్కి చీకట్లు వచ్చి చెద్దర్లు కప్పినందుకు, ఇంకా మా మిత్రులు లేరు, అందరూ చాలా చాలా ధన్యవాదాలు. మేము గుర్తుంచుకుంటాం. అందరు సహకరిస్తారు నాకు. నేను చేసే సేవకు అందరు సహకరిస్తారు. ఇల్లు లేవు అని అనరు, నేను అడగను. వాళ్ళే తెచ్చి ఇష్టపూర్తిగా ఇస్తారు. ఎంత రైతులు కానీ, ఎస్ఐ కానీ, సిఐ కానీ తలుపు కొట్టగానే డోర్ తీసి ఏం తెచ్చిందంట.
ఎందుకంటే నాకు భయం, ఈ మెంటల్ వల్ల వీళ్ళని తోలుతారు. అందుకోసం అన్న మీరేమన్నా ధన్యవాదాలు, మీరేమన్నా అనుకుంటే నేను ఆచరించిన ఎప్పుడెప్పుడు ఇక్కడ తోలుతారు మా కాడ. అందుకోసమే అన్న వీళ్ళకి తెలియదుగా సార్, వీళ్ళ పిల్లలకు తెలియదుగా యూత్కు. అందుకోసం ఎవరయ్యా ఏందయ్యా ఏం తెచ్చిరా అన్నది. అందుకోసమే నన్ను మన్నించాలి, ఏమనుకోవద్దు మీరు. అందరికి నా యొక్క ధన్యవాదాలు. మరి మరి ఇప్పుడు ఎన్ని బెడ్షీట్లు ఇచ్చిర్రు? ఇన్ని ఇచ్చిర్రు నాన్న, లెక్క పెట్టలేదు. 26 మా పర్మిషన్. 26 మందికి ఒక వంట ఆమె 25 మంది నా పర్మిషన్. సంతోషమేనా? అంత సంతోషమే. మాకు ఒక నూనె ఇప్పియమంటారు. అది కూడా ఏర్పాట్లు చేస్తారట తొందరలో. అదే కోరుతున్నా నేను. అడగలే కానీ అడుగుతున్నా. సరే, తప్పకుండా తప్పకుండా. కిరాణా షాప్ అసోసియేషన్ వాళ్ళతో बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज 28 नवंबर को रात के 10:30 बजे नलगुंडा टाउन के अंदर, शहर के अंदर मुख्तलिफ जगहों पर जो बेघर बेसहारा लोग सड़क के किनारे, रोड के किनारे आराम करते हैं। सर्दी का मौसम है, बहुत तेज़ सर्दी हो रही है। ऐसे में हुकूमत की तरफ से भी एहतियात की हिदायत आ रही है। तो हमारे नौजवानों की तरफ से और ख़ास तौर से हमारे घरों में रहने वाली ख़वातीन ने अपनी पॉकेट मनी से ये एक बड़ा एक प्रोग्राम मुनाकिद किया है। तकरीबन 100 ब्लैंकेट्स हम लोगों ने आज यहाँ तकसीम किए। इस प्रोग्राम को हमने स्पेशल गेस्ट के तौर पर नलगुंडे के 1 टाउन के CI यंग डायनामिक ऑफिसर हमारे राजशेखर रेड्डी साहब को हमने इनवाइट किया। साहब ने हमें टाइम दिया, इसका हम बहुत शुक्रिया अदा करते हैं। पुलिस हमारे साथ ऐसे कामों में बहुत साथ देती है और हम भी ये यकीन दिलाते हैं, ख़ास तौर से हमारे साथ जो टीम है ये वो नौजवान हैं जो रातों को अपने वक्त की हिफाजत करने वाले और अपने मुस्तक़बिल को रोशन करने के इरादों से ये हमारे साथ जुड़े हुए हैं। ये अच्छे मुस्तक़बिल के लिए कोशां हैं। हम उम्मीद करते हैं कि इस तरह के नेक कामों में, सर्विस के कामों में, खिदमत के कामों में ये आगे चलते रहें। इसी मुनासबत से हमारा पूरे शहर को कवर करने का इरादा है। और अचानक हमें ये मालूम हुआ कि यहाँ ये जो ओल्ड एज होम है पिचम्मा का, वहाँ पर तकरीबन 30 के करीब लोग हैं। उनकी मदद के लिए भी हम यहाँ फ़ौरन पहुँचे और यहाँ CI साहब के हाथों से हमने ब्लैंकेट्स डिस्ट्रीब्यूट करवाए। इस मौके पर आने वाले तमाम दोस्तों का मैं शुक्रिया अदा करता हूँ और ख़ास तौर से CI साहब का और पूरी पुलिस डिपार्टमेंट का हम शुक्रिया अदा करते हैं। और पिचम्मा हम आपको अप्रिशिएट करते हैं कि इस उम्र में इन्होंने तकरीबन 20 औरतों को यहाँ संभाला हुआ है। और मैं नलगुंडे वालों से अपील करता हूँ कि आगे बढ़िए, इनका साथ दीजिए, इनको हिम्मत दीजिए, इनकी ज़रूरतें मालूम कीजिए। ये बेघर बेसहारा औरतें हैं, इनकी मदद के लिए नलगुंडे वालों को आगे आना चाहिए। इस प्रोग्राम में शरीक होने वाले तमाम दोस्तों को, पुलिस डिपार्टमेंट को, CI साहब को मैं शुक्रिया अदा करता हूँ।